సత్యమును జీవమును ఆధారము ఈ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందలి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. ప్రార్థన
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నూతన వారములో మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించి ప్రభుతో ప్రారంభమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించటానికి, అదే రీతిగా ఆ వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. జుంటి తేనె దారుల కన్నా మధురమైన వాక్యం, మన హృదయాలకు సెద తీర్చేది, ప్రాణమును తెప్పరిల్ల చేసేది. అటువంటి జీవార్థమైన పలుకులను దేవుడు తన లేఖనాల్లోంచి మనకు వినిపిస్తూ విశదపరుస్తుండగా రండి, ఆలకించుటకు ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాను. ప్రభుతో ప్రారంభం. ఎవరి మాటలు వినకముందే ప్రభు మాటలు విందాం. ఎవరితో మాట్లాడకముందే ప్రభుతో మాట్లాడదాం. ఈ దినమును ప్రభుతో ప్రారంభిద్దాం. దినమంతియు ప్రభు ద్వారా కలిగే క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని ఆస్వాదిద్దాం. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మాతో మీరు అనుదినము సంభాషిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి ప్రభా మరి అనేక అంశాలు మాకు విశదపరుస్తున్నారు, బోధిస్తున్నారు. ప్రభా స్తుతులు చెల్లిస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మా అందరికీ కావాల్సిన శుభవర్తమానము, నేటి కొరకైన వాక్యాన్ని మీరే అందించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 22వ కీర్తన 26వ వచనంలోని 2వ భాగం. యెహోవాను వెదకువారు ఆయన స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మొదటి వాక్యం, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. ఈ మొదటి మాటను నిన్నటి దినం మనం ధ్యానం చేశాం. చక్కని విశ్లేషణ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ వాక్యంలోనే కంటిన్యూషన్ అంటే యెహోవాను వెదుకువారు ఆయన స్తుతించెదరు. ఈ వాక్యంలోనికి వెళ్ళకుండా ఒకసారి 69వ కీర్తన లోని 32వ వచనం చూద్దాం. బాధపడు వారు దాని చూచి సంతోషించుదురు, దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక, యెహోవా దరిద్రుల మొరను ఆలకించువాడు. సో దేవుని వెదకువారులారా మీ ప్రాణమును ఆయన తెప్పరిల్ల చేయునుగాక. ఇక్కడ ఏముందంటే యెహోవాను వెదకువారు ఆయన్ను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దాదాపు ఒకే భావము అక్కడ ఇక్కడ కూడా భక్తుడు మన కొరకు వ్రాసి అందించాడు. సో దీనులు భోజనం చేసి ఆయన స్తుతించెదరు అనేది నూతన నిబంధన పస్కా బలి పశువుగా మనకు బదులుగా మన ఎదుట లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా బల్యర్పణ గావించిన క్రీస్తుకు సాదృశ్యంగా ఆ వాక్య భాగాన్ని తెలుపుతూ మరి ఇమ్మీడియట్గా సెకండ్ స్టేట్మెంట్లో యెహోవాను వెదకువారు ఆయన స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి ఆయన నిత్యము స్తుతించెదరు. యెహోవాను వెదకువారు. సో దేవుని వెదకడం అంటే కేవలము ఆయన్ను అక్కడ ఇక్కడ ఏదో సమయాన్ని సందర్భాన్ని బట్టి కాదు. నిజమైన స్తుతి ఎలా వస్తుందంటే ఆ దేవుని పట్ల ఆశ, ఆసక్తి మాత్రమే కాకుండా ఆ దేవుని కనుగొనాలనే ఆ తపన, అనగా దొరికేంత వరకు విశ్రమించను అనే భావన, అనగా ఏ లాంగింగ్ డిజైర్ టు హ్యావ్ గాడ్, ఏ లాంగింగ్ డిజైర్ టు ఫైండ్ గాడ్. నేటి భారత సామాజిక స్థితిగతుల మధ్య భారతదేశం స్వాభావికంగా ఒక దేవుణ్ణి వెదికే స్వభావం కలిగిన దేశం. అది ఏ మతమైనప్పటికీ, ఏ ప్రాంతమైనప్పటికీ ప్రతి వ్యక్తి దేవుడు కావాలి అని దేవుని వెతికే అనుభవాలు చాలా మందిలో కనబడుతుంటాయి. పీపుల్ ఆర్ సీకింగ్ గాడ్ దట్ బికాజ్ పీపుల్ వాంట్స్ గాడ్. దేవుడు అనేవాడు ఒక మానవాతీత శక్తి. మానవుడు సాధించలేనిది, మానవుని కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, బలహీనతలో దేవుణ్ణి కోరుకునే వ్యక్తి
కాబట్టి దేవుడు అందుబాటులో ఉండాలని దేవుని కొరకు వెతుకుతూ ఉంటారు. అది సగటు భారతీయుని యొక్క మనస్సు కానీ, హృదయం కానీ, ఆలోచన కానీ. సో ఈ వెతికే అనుభవాల మధ్య ఇక్కడ రాయబడ్డ మాట, యెహోవాను వెదకువారు ఆయన స్తుతించెదరు అన్నమాట. ఇది సిలువ కార్యానికి మనము మర్మాత్మకంగా లేకపోతే ప్రవచనాత్మకంగా ధ్యానం చేస్తున్నాం కాబట్టి, ఈ సిలువ శ్రమ అనుభవాల మధ్య వేకువజామున స్త్రీలు వెతికారు కదండి. ఆ స్త్రీలలో యోహాను సువార్త ప్రకారం మగ్దలేని మరియా, ఆమె తోటంతా గాలిస్తుంది. ఆఖరికి అక్కడే విలపిస్తూ ఆయన స్వరం విన్నప్పటికీ కూడా తోటమాలి అనుకుంటున్నాను. సో షీ కుడ్ నాట్ లీవ్ ద గార్డెన్ అన్లెస్ షీ ఫౌండ్ ద సేవియర్. దేవుని కనుగొనేంత వరకు కూడా ఆమె ఆ తోటలోంచి బయటికి వెళ్ళలేదు. సో 69వ కీర్తనలో దేవుని వెదకువారు ప్రాణము తెప్పరిల్ల చేయును. అమ్మయ్యా, తెప్పరిల్ల అంటే అమ్మయ్యా బ్రతికిపోయానండి అంటారు చూసారా. అమ్మయ్యా బ్రతికిపోయానండి. కొన్నిసార్లు ఏదైనా అర్జెన్సీలో ఉన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు కోసం బయటికి పంపించినప్పుడు ఆ వస్తువు కోసం నిరీక్షిస్తున్నప్పుడు, లేకపోతే ఆ వైద్యుని కొరకు నిరీక్షిస్తున్నప్పుడు దొరక్క చాలాసేపు గంటలు చూస్తున్న టైం ఆఖరికి ఎక్కడో కనబడతారు. అమ్మయ్యా వస్తున్నాడు అంటారు కదా. సో అది ప్రాణము తెప్పరిల్ల చేయడం అంటే. సో ఇఫ్ యు హ్యావ్ ఎ లాంగింగ్ డిజైర్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయములో అటువంటి తీవ్రమైన కోరిక దేవుని కొరకు ఉంటే, ఆ కోరికతో దేవుని నువ్వు వెతికితే, అక్కడ రాయబడ్డ మాట నీ ప్రాణము తెప్పరిల్లుతుంది. ఇక్కడ రాయబడ్డ మాట వారు దేవుని స్తుతిస్తారు. ఎప్పుడైతే ప్రాణము తెప్పరిల్లుతుందో న్యాచురల్గా ఆ థ్యాంక్ఫుల్ హార్ట్, ఆ కృతజ్ఞతాపూర్వకమైన ఆ స్పందన మన హృదయం నుంచి వస్తుంది. ఎందుకంటే వాట్ వీఆర్ సీకింగ్ ఈజ్ ఫౌండ్. సందర్భం కాకపోయినా మనకు అర్థం కావడానికి యేసుప్రభువు వారు చెప్పిన ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 100 గొర్రెల వృత్తాంతంలో ఒకటి తప్పిపోగా ఆ 99 నుంచి అడవిలో విడిచిపెట్టి ఆ ఒకటి దొరికినంత వరకు, టిల్ హీ గెట్స్ ఇట్, దొరికినంత వరకు వెదక వెళ్ళడం. అది దొరికినప్పుడు అనగా హీ నెవర్ రిటర్న్స్ అంటిల్ అన్లెస్ హీ గెట్స్ ఇట్. కాబట్టి దేవుని కొరకు వెతకడం అనేది కూడా ఆ రీతిగా ఆ దేవుని నిజ దేవుని కనుగొని ఆ దేవుణ్ణి మన దేవునిగా మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆ హృదయం తెప్పరిల్లుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ గాడ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయాల్లో మన దేవుడు ఉన్నాడు. ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్, ప్రాణము తెప్పరిల్ల చేయును అనే మాట అక్కడ వాడబడింది. సో యెహోవాను వెదకువారు ఆయన స్తుతించరు. సో ఆ రీతిగా దేవుని దొరికినప్పుడు స్తుతించకుండా ఉంటామా చెప్పండి? నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ బలహీనతలో, నీ అవసరతలో, దిక్కుతోచని స్థితిగతుల మధ్య, when you found a God who is able to deliver you from all your problems and sufferings and sicknesses, స్తుతించకుండా ఉంటామండి? జవాబు దొరకని అనుభవాల మధ్య, దిక్కుదోచని అనుభవాల మధ్య, దారి తెన్ను లేని అనుభవాల మధ్య గత వారం మనం దేవుని స్తుతించాం. ఎందుకు స్తుతించాం చెప్పండి? ద మెయిన్ రీజన్ వాస్ 3 సంవత్సరాలు మనకు ఎంతటి అవమానాల మధ్య, నిందల మధ్య, అవహేళన మధ్య ఒక సామాజిక ఒక ప్రభుత్వ ఒక సమాజ సంబంధమైన ఒక ఆర్డినరీ హాల్లో వర్షిప్ చేసుకుంటూ, నిలువ నీడ లేక, ఆలయం లేక, అటువంటి అనుభవాల మధ్య దేవుడు మనకు చక్కని ఆలయాన్ని నిర్మించి 5 సంవత్సరాలు ఆయన నిర్మించాడండి. మనం కాదు, ఆయన మనకు నిర్మించి మనకిచ్చాడు. దారి తెన్ను లేని వారికి నడి సముద్రంలో అలల చేత అటు ఇటు కొట్టబడుతున్న ఆ నావను ఆయన మన దరికి చేరి మనల్ని అద్దరికి చేర్చి రాతిని పేర్చి ఒక సుందరమైన ఆలయాన్ని ఇచ్చాడు. ఇది మీకు ప్రార్థన మందిరం అన్నాడు ఆయన. వాట్ సాటిస్ఫాక్షన్ కదండి.
సో మన ప్రాణము తెప్పరిల్లింది కదా, తృప్తిని అనుగ్రహించాడు కదా. స్తుతించకుండా ఉండగలమా? ఆరాధించకుండా ఉండగలమా? ఆనందించకుండా ఉండగలమా? సో దట్స్ ద రీజన్ వై వి సెలబ్రేటెడ్ ద 5th anniversary ఆఫ్ అవర్ శాంక్చురీ. చాలా ఉత్సాహంగా జరుపుకున్నాం కదండి. సో వెన్ వి సీక్ ద గాడ్ హూ ఇస్ అవర్ రెఫ్యూజ్, ఆశ్రయదుర్గమైన వాడిని వెతికినప్పుడు, ఆయన దొరికినప్పుడు ఆ సంతోషాన్ని వ్యక్తపరచడానికి మాటలు చాలవు. కాబట్టి యెహోవాను వెదకువారు ఆయన స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. సో వెన్ వి గో బ్యాక్ టు ది కాంటెక్స్ట్ ఆఫ్ జీసస్ క్రూసిఫిక్షన్, సో ఆయన వెతికారు, ఆ వెతికిన వారి హృదయాలు తెప్పరిల్లాయి. ఎందుకంటే వెన్ దే ఫౌండ్ హిమ్, వారు వెతికారు, దే ఫౌండ్ హిమ్. ఆయన దొరికినప్పుడు హృదయాలు తెప్పరిల్లాయి. అలా తెప్పరిల్లు ద్వారా వారికి కలిగిన రిజల్ట్స్ ఏంటంటే వారు నిత్యము, వారి హృదయము నిత్యము బ్రతుకును అంట. ఎందుకంటే ఆ హృదయములో సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆ సజీవుడు సజీవుల దేశానికి తీసుకుని వెళ్తాడు. అది నిత్య జీవము, నిత్య రాజ్యం. అక్కడ నిత్యము బ్రతుకుతాం. ఆ నిత్యము బ్రతికే ఏర్పాటు కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఆ నిత్యం బ్రతికే అనుభవాల్లోంచి దారి తప్పిన మనిషిని తిరిగి ఆ నిత్యత్వం నడిపించడానికి ఆ నిత్యుడైన దేవుడు మరణాన్ని స్వాగతించాడు. నిత్యుడైన దేవుడు మరణాన్ని స్వాగతించాడు మనకు నిత్యత్వాన్ని ఇవ్వటానికి. విశ్వసించి వెతికి వెంబడించినప్పుడు ఆ హృదయం ఆనందిస్తుంది, తెప్పరిల్లుతుంది. ఆ హృదయం నిత్యము బ్రతుకుతుంది. ఎందుకంటే ఆ హృదయములో నా విమోచకుడున్నాడు, రక్షకుడున్నాడు. సో శిలువ కార్యం ద్వారా జరిగిన మరి అల్టిమేట్ రిజల్ట్స్ ఏంటంటే మరణ తుల్యమైన మనిషిని, మరణ పాత్రుడైన మనిషిని మరణంలోంచి జీవములోనికి దాటింపచేసే ఒక అనుభవం దేవుడు మనకిచ్చాడు. ఇక మరణం మనల్ని తాకదు, వేధించదు. ఎందుకంటే మరణ విజేత మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. కాబట్టి ఆయన వెతికితే, ఆయన కనుగొనుంటే, ఆయన కలిగి ఉంటే, ఆయన మనలో నివసిస్తే మరణం మరణిస్తుంది, మనకు జీవం లభిస్తుంది. అది క్రీస్తు ద్వారా కలిగిన ఒక శ్రేష్టమైన అనుభవం. వెతికితే, యెహోవాను వెతికితే నీ జీవితంలో కలిగే అద్భుతమైన అనుభవం నిత్య జీవం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఆ లేఖన సారాంశాన్ని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని, ఆనాడు దావీదు ఈ వాక్యాలు పలికినప్పుడు బహుశా అతనికి తెలియకపోవచ్చు. మరి ఈనాడు మేము ధ్యానం చేస్తుండగా, శిలువ కార్యం నేపథ్యంలో ఈ వాక్యంలో ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా, ఆ శిలువ కార్య అనుభవాలకు అన్వయించుకొని మేము ధ్యానం చేస్తుండగా మాకు ఆ నూతన జీవిత అనుభవాన్ని, నిత్య జీవిత అనుభవాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.